వ్యూ పాయింట్. ఉప్పు లేకపోతే వంటలకు రుచి రాదు. అదే సమయంలో ఉప్పు ఎక్కువ తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే క్యాన్సర్ కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది కూరలో ఉప్పు తక్కువైతే అన్నం తినేటప్పుడు కలుపుకుంటుంటారు. అయితే ఇలా చేయడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో జీర్ణాశయ క్యాన్సర్ 5వది. దీని ముప్పు కారకాలను గుర్తించడానికి డాక్టర్లు, నిపుణులు ప్రయత్నిస్తూ వస్తున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు అదనంగా అసలే ఉప్పు కలపని, ఎప్పుడో గాని ఉప్పు వేసుకునే వారితో పోలిస్తే తరచూ ఉప్పు కలిపి తినేవారికి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ముప్పు 41% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. జీర్ణాశయం లోపల జిగురు పొరను ఉప్పు దెబ్బతీస్తోంది. ఇది హెలికోబాక్టర్ పైలోరి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి దోహదం చేస్తోంది. ఇది ఇన్ఫెక్షన్ తలెత్తడానికే కాకుండా జీర్ణాశయ పైపొర కణాలను దెబ్బతీయడం వంటి చర్యలతో క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేస్తోంది. కాబట్టి జీర్ణాశయ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి ఉప్పు తక్కువగా వాడడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ఉప్పు ఎంత తినాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు మాత్రమే రోజులో తీసుకోవాలి. అంతకు మించి ఉప్పు తీసుకునే వారిలో పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతోంది. అలాగే పొట్ట క్యాన్సర్ కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఉంటే అది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారు ఉప్పుని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అధిక రక్తపోటు. శరీరంలో ఉప్పు శాతం పెరిగితే అధిక రక్తపోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి హైపర్ టెన్షన్ కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు. తలనొప్పి, తల తిరగడం, వేగవంతమైన హృదయ స్పందన లాంటివి కనిపిస్తాయన్నారు. తరచూ మూత్రం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే కాకుండా మూత్రం ముదురు రంగులోకి మారి దాని పరిమాణం కూడా తగ్గుతుందన్నారు. ఫలితంగా మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. అలసట, బలహీనత. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత, అలసట వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు చేసే పనిపైన ఏకాగ్రత పెట్టలేమని తెలిపారు. ఫలితంగా శరీర సమతుల్యతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.